సో మీరు ఇది అన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నేను ఒకసారి చేపలు కొనడానికని రోడ్డు మీద నించొని ఉన్నాను. ఒక ఆయన అటు నుంచి వెళ్ళి నన్ను చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆపి, అమ్మా నువ్వంటే మాకు చాలా బ్రాహ్మణుల అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంది, నువ్వు తింటే తిన్నావు, నువ్వు వచ్చి కొనకన్నారు. అది నాకు బాగా రిజిస్టర్ అయింది. తర్వాత కొనడానికి వెళ్ళలేదు. ఈ మధ్య తినడం కూడా మానేశాను అనుకోండి, అది వేరే విషయం. సో అలా అనుకుంటారు మీరు చెప్పినట్టుగా, దే ఓన్ మీ. అవును, ప్రతి వాళ్ళు అలా ఓన్ చేసేసుకున్నారు. అవును అవును, అదొక సార్వజనీనత్వం ఉంది మీకు. మీరు తరచూ ఓ పద్యం చెప్తూ ఉంటారు కదా, ఝాన్సీ గారి షోలో కూడా ఝాన్సీ గారు మీతో అడిగి మరీ చెప్పించుకుంటారు, అడుంగడు కడుంగడు సంథింగ్ అట్లా. అటజనిగాంచె భూమి సురుడంబర చుంబి శిరస్స జరీపటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరిత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. అజ్జి బాబోయ్, 5 ఏళ్ల తర్వాత చెప్తున్నాను మళ్ళీ నేను, ఇది గుర్తుంది, చిప్పు ఉండిపోయింది. ఇలాంటిదే మీ మలయాళ భాషలో ఏదైనా చెప్పండి మేడం. అయ్యి బాబాయ్ తెలియదు. మీ మాతృభాషని కాపాడుకోవటానికి మీరు ఇంట్లో ఒక ఉద్యమం చేస్తున్నారని గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. అవును. ఎలా ఉంది మీ ఉద్యమం? ఈ ఉద్యమం నాది కాదు, మా అమ్మది. ఓకే, మీ ఉద్యమ ఆఖరు లక్ష్యం వచ్చి రాజీవ్ గారితో మలయాళం మాట్లాడించడం అనుకుంటా కదా? లేదు, అది నేను లక్ష్యంగా పెట్టుకోలేదు. ఎందుకంటే అది సాధ్యం కాదని నాకు తెలుసు. అంటే ఈ లక్ష్యం నేను పెళ్లికి ముందు పెట్టుకొని ఉంటే డెఫినెట్ గా జరిగిపోయేది. ఓకే, మలయాళం నేర్చుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని పెట్టుంటే పక్కాగా నేర్చేసుకునేవాడు. పెళ్ళయిన తర్వాత సుమనాది, ఇంకా నా భాష ఏంటి అనుకున్నాడు, అయిపోయింది. సో ఉండదు అది. సో మీరు 2 విషయాలు సాధించలేకపోయారు, రాజీవ్ గారితో మలయాళం మాట్లాడించలేరు అండ్ పూర్తి మలయాళ వంటను వారితో తినిపించలేరు. లేదండి, తినిపించగలుగుతాను, తనకు చాలా ఇష్టం. అలాగే మలయాళం వంటలు ఏమైనా సరే. అదేంటి ఉడకబెట్టిన అరటికాయని ఎప్పుడు తినిపించలేమన్నారు? అదొక్కటే ప్రాబ్లం. అదేమిటంటే ఆ అరటి పండుని ఉడకబెట్టడం అనేది తనకి డైజెస్ట్ కానటువంటి ఒక విషయం. కానీ కేరళలో అది ఒక కల్చర్. ఆ మధ్య పెళ్లి జరిగినప్పుడు మాత్రం బలవంతంగా తినిపించారు. ఆ తర్వాత నేను ఎప్పుడూ తినిపించలేదు తనకి. మా పిల్లలు తింటారు, నేను తింటాను, మా అందరం తింటాం. కానీ తన వరకు మాత్రం అది కొంచెం, అరటి పండుని ఉడకబెట్టి తింటారా, అదేం కల్చర్ మీదే? అది మన ఈ అరటి పండ్లు కాదు, చీటేవాలా మోస్ ఇది కాదు, అది అక్కడ కేరళ నేంద్రపഴం. నేంద్రపഴం చాలా పొడుగ్గా ఉంటుంది. అది ఆల్మోస్ట్ అది మాకు కూర అరటికాయ. కూర అరటికాయ కూడా కాదు, ఏదైతే ఉందో బ్రీడ్ ఇక్కడ దొరకదు మనకి. ఎక్కువగా అటువైపే పండిస్తారు. దాన్ని పండించి ఉడకబెట్టి తింటారు, ఎందుకంటే డైజెషన్కి చాలా మంచిది. మీరు నెలల పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి చక్కగా అరుగుతుంది. అందుకని అది పెడతారు. అండ్ దాంట్లో హై క్యాలరీస్ ఉంటాయి. దాని రీజన్ అది. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉన్నట్టు, ఒక ఏరియాలో రాగి సంగటి ఉన్నట్టు, అలాగే మనకి అక్కడ అది చాలా ఇంపార్టెంట్. మలయాళం చదవటం రాయటం వచ్చా అండి? ఇది కూడా అమ్మ పట్టుబట్టి మరీ నేర్పించినటువంటి విద్య. ఫ్లూయెంట్గా సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు, అప్పటి వరకు ఇక్కడ తెలుగు నేర్చుకుంటున్నాను, హిందీ ఇంగ్లీష్లో అవుతున్నాయి కాబట్టి మలయాళం నేర్పించింది అక్కడ. అక్షరాలు దిద్దించేది, చెప్పించేది. అయితే తెలుగు చదివినంత ఫ్లూయెంట్గా నేను మలయాళం చదవలేను. నాకు తెలుగు ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్, నా బాడీలో ఫ్లో అయ్యే లాంగ్వేజ్ అన్ని తెలుగు అయ్యింది. రజనీకాంత్ తమిళుడు అయినట్టుగా, అలాగా చేగువేరా క్యూబాని పాలించినట్టుగా, ఎంజీఆర్ గారు తమిళనాడులో ఉన్నట్టుగా, ఆయన మలయాళీ కదా. సో అలాగా నన్ను ఈ స్టేట్ కోసం అని అక్కడ పుట్టించి ఇక్కడ పెట్టించారు. అవును, అసలు యాక్చువల్ కళాకారులకు భాష ఆపాదించడమే సంకుచితత్వం. అది ఊరికే నేను హ్యూమర్ కోసం అన్నాను అంతే. మీరు తెలుగువారే, తెలుగు కొరకు, తెలుగు వలన, తెలుగు చేత మీరు మా తెలుగువారే, అందులో ఎటువంటి రెండో మాటకి తావే లేదు. ఝాన్సీ గారి గురించి చెప్పండి. వారితో మీ స్నేహం చాలా దృఢమైంది, చాలా రోజుల నుంచి వస్తుంది. ఒక వృత్తిలో ఉండే వాళ్ళ మధ్య చిన్నపాటి స్పర్ధలైనా ఉంటాయి, అవేమీ లేకుండా మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళలాగా ఉంటారు. అంటే ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చింది దూరదర్శన్ సీరియల్స్లో నేనే అయినా, తర్వాత తను కూడా దూరదర్శన్ ఉన్న టైంలోనే ఎంటర్ అయింది. అండ్ ఇద్దరం కలిసి రాబోయే చందమామ అనే సీరియల్ తో బాగా క్లోజ్ అయ్యాము. మీరు అక్కగాను వారి చెల్లిగాను. ఆవిడ చెల్లెలు. మీకు పేరు రామ్ జగన్? ఆవిడకి పేరు కాదు, నాకు రామ్ జగన్, తనకి రమణారెడ్డి గారు. మన మాన్వి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి సీరియల్, బ్రిమ్ గారు రచించిన సీరియల్. సో అప్పుడు ఏంటంటే ఇద్దరం ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తున్నామో ఆ క్యారెక్టర్ లోనే ఉండేవాళ్ళం. అంతకు ముందు కూడా వర్క్ చేసిన రాబోయే చందమామ మా ఇద్దరిని మరింత క్లోజ్ చేసింది. అండ్ ఆ తర్వాతే మెల్లిగా జెమినీ టీవీ లాంటిది స్టార్ట్ అవ్వడం, ఇంచుమించు ఆ టైంలోనే ఈటీవీలో వర్క్ చేయడం,
ఇద్దరం కలిసి కొన్ని యాంకరింగ్ షోస్ హోస్ట్ చేయడం, లేదా నేను ఒక షో అంటే నేను హార్లిక్స్ హృదయాంజలి చేస్తున్న టైంలో తన సండే సందడి చేయడం, ఇవన్నీ ఇంకా ఆ లింక్ ఏదైతే ఉందో అది బలపరచడానికి ఇంకొకటి అడుగుతాను, మరి ఏమనుకోకూడదు మీరు. లతా మంగేష్కర్, ఆశా భోంస్లే మీద ఉన్న ఆరోపణ మీ ఇద్దరి మీద కూడా ఉంది కదా. ఏంటది? అదే పాటలన్నీ వారిద్దరే పాడేసుకుంటారా? చేసేసుకుంటారా? లేదండి, అంటే ఇప్పుడు కాదు, ముగ్గురు యాంకర్ల వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో మాది ఒక వ్యవస్థ, పాడా మాకే ఓ వ్యవస్థ లేదు. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అసలు ఏది ప్లాన్డ్ గా జరిగింది కాదండి. వచ్చింది చేస్తున్నాం, ఈ రోజు ఫోన్ వచ్చింది రేపు ఈ ప్రోగ్రామ్కి రావాలి అన్నారు వెళ్తున్నాము, లేదా రేపు ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది ఊరుకున్నాము. సో ఇదొకటి, ఎవరు ఎవరిని తొక్కేయలేరు అనేది మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. బికాజ్ మనకి టాలెంట్ ఉన్నట్టయితే కొన్నేళ్ల పాటు నడుస్తూ ఉంటుంది. నాకు ఇది తెలుసు, మీతో చెప్పించాలని అన్న, కొంచెం అంటే రేటింగ్ అది రావాలి, వ్యూస్ పెరగాలి కదా. మా వాళ్ళంతా నాకు చెప్తూ ఉన్నారు, కొంచెం వ్యూస్ పెరగాలంటే కొంచెం కొద్దిగా కాంట్రవర్షియల్ విషయం ఉండాలి. అందుకని మీ ఇద్దరి మధ్య స్పర్ధ లేదని తెలుసు నాకు, అయినా కానీ మీ మాటల్లో వినాలని అడిగాను. ఓకే, సో లేదంటారు, కెమెరా కోసం లేదంటారు. ఎవరు? నాకు ఝాన్సీకి అంటే మీ యాంకర్ల వ్యవస్థలో ఎక్కడ లేదండి, అస్సలు లేదు. ఎందుకంటే ఝాన్సీ, ఉదయభాను, శిల్పా చక్రవర్తి, అనుపమ, మల్లిక, మేమందరం, అనితా చౌదరి. ఇన్ఫాక్ట్ ఏంటంటే అప్పుడు చిన్న గ్రూప్ యాంకర్స్, మర్చిపోయినా మీరు గుర్తు చేశారు, రఘు కుంచే, శ్వేత, ఇంకా చాలా మంది ఉన్నారు. మాదందరిది ఒక చిన్న గ్రూప్, ఒక చిన్న ఫ్యామిలీ. సో ఎవ్రీ మంత్ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఉండేది. అది మాత్రం ఇప్పుడు మిస్ అవుతున్నాను నేను చాలా, ఎందుకంటే గ్రూప్ చాలా పెద్దగా అయిపోయింది. సో ఉదయభాను, ఝాన్సీ, శిల్ప వీళ్ళే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాంకర్స్తో కూడా అంతే క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. లైక్ శ్రీముఖి, రవి, ప్రదీప్, అనసూయ, శ్యామల, మీ శిష్యులే, ఇంక చెప్పేదేముంది. అందరికీ నేను యూనివర్సల్ అక్కని. అవును, అందరూ వచ్చి అక్క అని పలకరిస్తారు. యాంకర్ కుల దేవత మీరు. అబ్బా, ఏదో అయితే అదృష్టం ఏంటంటే వాళ్ళ మీద నేను పంచలేయగలుగుతున్నాను, వాళ్ళు నా మీద పంచలేస్తున్నారు. అదొక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఎలా వస్తుందండి ఆ స్పాంటేనిటీ, ఆ క్షణంలో హ్యూమర్? ప్రదీప్ మిమ్మల్ని అడుగుతారు, అక్క నీకు భరతనాట్యం వచ్చా అన్నారు. భర్తని ఆడించే నాట్యమేగా అన్నారు. అది అది భార్యకి రావాల్సినటువంటి నాట్యం అది, భరతనాట్యం. బాగుంది, వెరీ గుడ్. ముఖ్యంగా ఇంకొక ప్రశ్న అడగాలనుకున్నానండి. మీరు యాంకరింగ్, షోలు, సినిమాలు ఇవన్నీ కాకుండా, అంటే పర్టికులర్గా సమాజ ప్రయోజనం కోసమే అడుగుతున్నాను. మీకు నాటక రంగం మీద ఆసక్తి ఉంది. మీరు గతంలో నాటకాల్లో నటించారు, అండ్ రీసెంట్గా కూడా సినీ భస్మాసుర నాటకంలో నటించారు. నేను టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాటకాలు చేయడం మొదలెట్టానండి. నాటకాల నుంచి చాలామంది టీవీలోకి, సినిమాలోకి వెళ్తారు, కానీ నేను రివర్స్లో వెళ్ళాను. ఎప్పుడైతే నన్ను ఒక నాటకం గురించి అని అప్రోచ్ అయ్యారో వెళ్ళి చేశాను. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత నచ్చిందో. ఇన్స్టెంట్ మనకి అక్కడి నుంచి రికగ్నిషన్ రావడం, ఇన్స్టెంట్గా వాళ్ళు ఈ క్యారెక్టర్ని మెచ్చుకోవడం అనేది ఇప్పుడు మనకి లైవ్ షోస్ వచ్చేసాయి. లైవ్లో చూసి బాగుంది అనటం, వెంటనే వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం అన్నీ వచ్చాయి. అప్పుడు మనం ఏదైనా సినిమా కానీ సీరియల్ కానీ చేస్తే అది చేసిన ఒక నెల తర్వాతో 2 నెలల తర్వాతో ఎవరో ఒకళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి బయట చెప్పడం కాదు. నాటకంలో వచ్చిన 100 మందో 200 మందో వెంటనే వచ్చి చాలా బాగుందని అప్రిషియేట్ చేయడం, అండ్ అలాగే ఒక క్యారెక్టర్లో మనం ఆ 2 గంటలు 2.5 గంటలు జీవించడం, ఆ క్యారెక్టర్ వల్ల మనకి గుర్తింపు రావడం అనేది నాకు బాగా నచ్చింది. మనకి నాటక రంగం నుంచే కదా అన్ని స్టార్ట్ అయింది. ఇవన్నీ మనం చూస్తున్న యూట్యూబ్లు ఇవన్నిటికీ పునాది నాటకాలు. సమాజంలో ఉండేటువంటి విషయాల్ని అప్పుడు జనాల్లోకి తీసుకువెళ్ళటం కానీ, వాళ్ళని అక్కడి నుంచి ఎలినేట్ చేయడం కానీ, ఇవన్నీ మనకి త్రూ నాటకాలే స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఐ రెస్పెక్ట్ ద ప్రొఫెషన్ అ లాట్.